హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను చేపల పులుసు చేసి చూపిస్తున్నానండి. సో ఇది చాలా ఈజీ, బట్ చాలామంది చేపలు అంటే అబ్బో చేపల పులుసా మాకు రాదు అనుకుంటారు. బట్ నేను చూపించిన ప్రాసెస్లో చేయండి, మీకు ఈజీగా అయిపోతుంది. అండ్ మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా తొందరగా చేప ముక్క విరిగిపోకుండా ఎలా ఉండొచ్చు అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను చెప్పినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి, మీకు కూడా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఈ చేపల పులుసు వచ్చేసి నేను సింగూరు డ్యామ్ నుంచి తెచ్చానండి. సో సింగూరు డ్యామ్ దగ్గర ఇక్కడ ఈ చేపల మార్కెట్ ఉంటుంది. సో అక్కడ నేను కొర్రమట్ట చేప తెచ్చాను. సో ఈ కొర్రమట్ట నేను ఒక 1 kg తెచ్చానండి. ఇప్పుడు ఆల్రెడీ నేను కట్ చేయించి నీట్గా క్లీన్ చేయించుకొని తీసుకొచ్చాను. సో 1 kg కొర్రమట్టనే నేను చేసిన పులుసు ఈ ప్రాసెస్లోనే చేయండి. సో వేరే ఫిష్కి అయితే వేరేలాగా ఉంటుంది, బట్ తెలంగాణలో మ్యాక్సిమం కొర్రమట్టనే యూజ్ చేస్తారు పులుసుకి. సో నేను అది వాష్ చేసి పెట్టుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇలా ఉల్లిగడ్డలు ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసేసి దీన్ని బ్లెండ్ చేసుకోవాలి మనం ఇప్పుడు. సో నేను దీనికి ఒక మిక్సీ జార్లో ఉల్లిగడ్డ అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసి బ్లెండ్ చేస్తున్నానండి. సో మనకి ఇలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఉల్లిగడ్డ ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన కన్సిస్టెన్సీ మంచిగా చిక్కగా ఉంటుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా నీళ్ళగా లాగా కాకుండా మంచిగా చిక్కగా రావాలి అంటే మనం కంపల్సరీ ఇలా ఉల్లిగడ్డల్ని గ్రైండ్ చేయాలండి. సో నెక్స్ట్ నేను ఒక ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. అప్పుడే మనకి ముక్క విరిగిపోకుండా ఉంటుందన్నమాట. సో అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర అండ్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసాను. వేసి ఇలా ఒకసారి కలిపేసి వదిలేయండి. దాని తర్వాత ఇందులో కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువ వేయండి, లేదంటే నీచు వాసన వస్తుంది, చేపలు కదా. సో కొంచెం ఎక్కువే పడుతుంది అల్లం ఎల్లిగడ్డ. సో నేను కిలో చేపలకు తీసుకున్నాను కదండి, అండ్ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు 1 కిలోకే చూపిస్తున్నాను. సో ఇలా ఇదంతా కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక 5 minutes వదిలేయండి. సో సిమ్లో పెట్టేసి 5 minutes వదిలేయడం వల్ల మనకి అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ అనేది పచ్చివాసన అంతా పోయి మంచిగా కుక్ అవుతుంది. దానికి తర్వాత ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మీ కిలో చేపలకి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసి కలిపేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కలిపేసి బాగా కలిపేయండి. ఉప్పు, కారం అంతా నీట్గా కలవాలి. దాని తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి ఒక 5 minutes కుక్ అవ్వనియండి. సో ఒక 5 minutes తర్వాత మీరు కడిగి పెట్టుకున్న ఈ చేపల పీసెస్ అన్నీ ఇందులో వేసేయండి. సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా నీట్గా అన్ని ముక్కలు ఇలా అడ్జస్ట్ చేస్తూ వేసేసి ఇలా కలిపేయాలండి ఒకసారి. అండ్ ఇది కలిపేటప్పుడు ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నాము మనము అంటే, ఇలా చేప ముక్కలు ముందే ఉల్లిగడ్డ పేస్ట్లో వేసి ఇలా కలపడం వల్ల ఏంటంటే చేప ముక్కలు అనేవి కొంచెం గట్టిపడతాయి అన్నమాట. సో ఉడికేటప్పుడు కానీ మనకి విరిగిపోకుండా కొంచెం గట్టిపడడం వల్ల ఈజీగా విరిగిపోకుండా ఉంటాయండి. సో ఇలా మనకి చేపలకు అన్నిటికీ ఉల్లిగడ్డ పేస్ట్ ఇదంతా బాగా పట్టేలాగా నీట్గా అన్ని ముక్కలకి చూసుకోండి. కలిపేటప్పుడు చూసి ఇలా అన్నీ కలిపేసి నీట్గా అడ్జస్ట్ చేసుకొని, అండ్ మనము వెడల్పాటి గిన్నె తీసుకున్నాం కాబట్టి అన్ని ముక్కలు ఈజీగా గ్యాప్ వస్తూ ఒక్కొక్క ముక్క నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి వదిలేయండి కొద్దిసేపు. ఇది మనకి సిమ్లో పెట్టాము కాబట్టి మనకి ఏం మాడిపోదండి. సో ఈ గ్యాప్లో మనము కొంచెం జీలకర్ర అండ్ మెంతులు వేయించుకుంటున్నాను. ఇలా మనకి ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందామండి. సో తర్వాత నేను ఇప్పుడు ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను మీకు. అండ్ మనం ఇది సిమ్లోనే పెట్టాము కాబట్టి మనకి ఏం మాడిపోదండి. సో ఇలా ఒక్కసారి మళ్ళీ కలిపేయండి దీన్ని. అండ్ మీరు మరీ కూర కలుపుతున్నట్టుగా రౌండ్గా తిప్పేసి కలపొద్దు, జెంటిల్గా కలుపుతూ ఇలా ముక్కలన్నీ ఇలా ఇంకొక సైడ్కి వచ్చేలాగా చూసి కలిపేసి మళ్ళీ ముక్కలన్నీ గిన్నెకి వెడల్పు గిన్నె కాబట్టి ముక్కలన్నీ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టి వదిలేయండి కొద్దిసేపు. ఒక 5 minutes ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనం ఈ గ్యాప్లో చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి ఇలా నాకు హ్యాండ్ఫుల్ అంత చింతపండు తీసుకొని నానబెట్టాను. సో అది ఇప్పుడు గ్రైండ్ చేసి ఇందులో వేసేస్తున్నానండి. సో చింతపండు పులుసు కూడా నేను ఇప్పుడు ఈ చేపలు మనకు ఆల్రెడీ ఫ్రై అయిపోతున్నాయి కదా, ఇందులో వేసేస్తున్నాను. సో చింతపండు పులుసు అంతా వేసేసిన తర్వాత ఒక్కసారి స్లోగా కలపండి. మీరు పులుసు వేసిన తర్వాత ఏంటంటే మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ అయిపోతుంది కాబట్టి ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. సో మరీ కూర కలిపినట్టుగా కాకుండా ఇలా లైట్గా అడ్జస్ట్ చేస్తూ ముక్కలన్నీ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఉల్టా వేస్తూ ఇలా అన్ని పీసెస్ని అడ్జస్ట్ చేసి పెట్టేయండి.
సో ఇప్పుడు మనము ఇందులో ఇందాక బ్లెండ్ చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి, ఇందాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ జీలకర్ర మెంతుల పొడి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి. వేసేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా అండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి. సో ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా జెంటిల్గా కలపండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కూర కలిపినట్టుగా తిప్పి కలిపేయొద్దు రౌండ్గా. సో ఇలా జెంటిల్గా కలుపుతూ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి పీసెస్ అన్నీ ఉల్టా వేస్తూ కలిపేయండి. ఒక 10 మినిట్స్ మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టండి. మనకి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. సో ఆయిల్ ఇలా పైకి తేలింది అంటే మనకి ఇంకా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది అని అర్థం అండి. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. సో ఇలా పైకి తేలింది అంటే మనకి ఇంకా ఫిష్ పులుసు రెడీ అయిపోయినట్టే. సో ఇంకా మనం దీన్ని ఇప్పుడు ఇంకొక సైడ్కి ముక్కలన్నీ తిప్పేసి, అంటే ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ముక్కలు ఉల్టా వేసేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఆ వేడి ఉంటుంది కాబట్టి మనకి ఆ ముక్కలు అనేవి ఇంకొద్దిసేపు మంచిగా ఉడికి ఈ చేప ముక్కలు అనేవి ఈ పులుసు అంతా పీల్చుకుంటుందండి. మంచిగా అబ్జర్వ్ చేసుకొని మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. తినేటప్పుడు పుల్లగా తగులుతూ చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది అండి ఈరోజు చేపల పులుసు రెసిపీ. తెలంగాణ స్టైల్లో కొర్రమట్ట ఇలా నేను చెప్పినట్టుగా ఉండండి. మీరు ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ అండ్ జొన్న రొట్టెలో మాత్రం అద్రిపోతుందండి. జొన్న రొట్టెలో ఈ చేపల పులుసు వేసుకొని తినండి, అసలు కేకనే ఈ రెసిపీ, అంత బాగుంటుందన్నమాట. సో మీరందరూ కూడా నేను చూపించిన ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయి హాయిగా చేపల పులుసు చేసుకొని, మనకు ఆల్రెడీ దసరా కూడా వచ్చేస్తుంది కాబట్టి ఆ రోజు హాయిగా అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.